ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో తెహ్నీక్ అనేటటువంటి ఒక పద్ధతి ఉండేది. తెహ్నీక్ అంటే ఏంటి? బాబు లేదా పాప పుట్టినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఖర్జూరాన్ని మెత్తగా నమిలి ఆ బాబు లేదా పాప నోట్లో పెట్టేవారు. దీన్నే తెహ్నీక్ అని అంటారు. సహీ బుఖారీలోని అస్మా బింతే అబూబకర్ రదియల్లాహు అన్హు వారికి ఒక బాబు పుట్టడం జరుగుతుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారు ఖర్జూరాన్ని చాలా మెత్తగా చేసి ఆ బాబు నోట్లో పెట్టడం జరుగుతుంది. దీన్నే తెహ్నీక్ పద్ధతి అని అంటారు. ఖులఫాయే రాషిదీన్ అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రదియల్లాహు అన్హు అజ్మఈన్ కాలంలో కూడా ఈ తెహ్నీక్ పద్ధతి ఉంది. తాబయీన్, తాబయీన్ నేటి కూడా ముస్లింలలో ఈ సున్నత్ పై అవగాహన కలిగిన వారు ఈ తెహ్నీక్ పద్ధతిని పాటిస్తున్నారు. మరి ఈ తెహ్నీక్ పద్ధతికి సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏంటి అంటే బ్రిటిష్ మెడికల్ జర్నల్ నెంబర్ 6993, BBC న్యూస్ 25 సెప్టెంబర్ 2013 యొక్క ఈ ఆర్టికల్ని కాస్త మీరు చూసినట్లయితే, తల్లి గర్భం నుండి బాబు లేదా పాపను వేరైనప్పుడు వారి పేగును కత్తిరించడం జరుగుతుంది. అప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ గనక 24 గంటల లోపు 30 మిల్లీగ్రామ్స్ దానికంటే తక్కువగా ఉన్నట్లయితే దీనినే మెడికల్ పరిభాషలో నియోనాటల్ హైపోగ్లైసీమియా అని అంటారు. అంటే షుగర్ లెవెల్స్ తక్కువైపోవడం. ప్రతి 10 మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. దీన్నే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఇన్ న్యూ బార్న్స్ అని అంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బేబీ యొక్క బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్గాన్స్ డెవలప్ అవడానికి చాలా సమయం పడిపోతుంది. కొన్ని సందర్భాల్లో బేబీ ప్రాణం కూడా కోల్పోతారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్, ఇది ఎక్కడ ఉంది? న్యూజిలాండ్లో ఉంది. వీరు ఎవరైతే ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి డెక్స్ట్రోస్ జెల్ అనే ఒక ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. మన భాషలో చెప్పాలంటే వారికి కాస్త షుగర్ ఇవ్వడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. నేటికి 1400 సంవత్సరాల క్రితం పాప లేదా బాబు పుడితే చిన్న ఖర్జూరాన్ని వారి నోట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క షుగర్ లెవెల్స్ అనేది, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి వెంటనే అందుకుంటాయి ఆ పాప లేదా బాబుకి. ఈరోజు ఎంతో ఖచ్చితంగా నిర్ధారిత పూర్వకంగా చెప్పినటువంటి ఈ సైన్స్, ఈ విషయం ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో, నేటికి 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మనం చూడవచ్చు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిం సోదరులకు చిన్న చిన్న సున్నతుల యొక్క ప్రయోజనాలు ఏంటో కూడా తెలియదు.